ఆ చెట్టు కూడా ఏం చేద్దండి ఆయన పాలు పర్వతం కొడుకు ఒక ఏం పడుకున్నారు అలా పడుతూ ఉండగానే ఎప్పుడైతే ఆ చెట్టు కూడా అలా పడుతూ ఉండగానే అలా కొంతకాలం గడిచిపోయి ఎప్పుడైతే కొంతకాలం గడిచిపోయిందో ఆనడు ఆ చెట్టు కూడా మళ్ళీ తిరిగి కళ్ళు కామరా కూడా ఇలా గొప్ప చేయడు పోయినా అలా బాధపడుతున్నారు ఈ రాజుతే గుట్టు నా కొడుకు కాబట్టి గుట్టు కొట్టులో పుట్టారు కాబట్టి నాకు అమ్మ అవుతారు ఏమన్నా మన మెంట పడతా మరి గొప్ప చెప్పేసి ఆడ ఆ చెట్టు కూడా ఇలా వెళ్తారు అయినా బెమ్మ పడ్డారా అలా బ్రహ్మపడి వెళ్ళి బ్రహ్మదేవుడు కూడా అందండి బాబు బ్రహ్మదేవుడా నాకులుగా కల్లి కామాలు కప్పుకుంటున్నాయి నాకు కామాసత్వమని ఇలా వడిస్తుంది అలా వడిస్తూ ఉంటే అప్పుడు కూడా బ్రహ్మదేవుడు అన్నాడు నువ్వు చూడగా నాకు తల్లి అవుతావు తల్లితో కళ్యాణం అంతే ముందు నేను లేక పుడతలుతున్నాను కూడా ఎవరి తల్లితో వాళ్ళతో చెప్తారు అలాగని చెప్పి బ్రహ్మదేవుడు అంటున్నాడు అలా అంటూ ఉంటే బాబు నేను పెట్టు గుడ్లు పుట్టారు నాకు మమ్మలు అవుతారు మీరు నాకు పెట్టలు కాదని ఇలా అంటూ ఉంటే ఎంతమంది వర్ణించాలంటే బ్రహ్మదేవుడు కూడా బంధం చేసేసి ఇరపాదం నా మాటలు లేచి కలిసుకుని నాకు ఎక్కడికి వెళ్ళి ఇలా కేక పెట్టడానికి అయినా బాబు ఏంటంటే నాగజుడుగా కల్లి కమలాలు కప్పుకొచ్చున్నాయి నా కామాలు చెప్తానని చెప్పి అలా అడిగితే ఉంటే దేశం కూడా నేను వర్ణించనన్నాడు ఆ మానవాళ్ళకి దేశం కూడా అలా బంద్ చేసేసి ఇలా పనులు నా మాడు జరిగి ఇలా వెళ్ళంటాను అయినా
మా విష్ణుమూర్తి అండి మా విష్ణుమూర్తి అన్నాడు అమ్మా నీకు కామాలు అంటే నీకు చూడగా 3 మైళ్ళు ఉన్నాయి ఆ 3 మైలు కూడా తప్పసాంద్రానికి వెళ్ళి నువ్వు తాను పడుతున్నాడైతే అప్పుడు నేను కామాలు చేస్తానన్నాడు అప్పుడు కూడా ఏ మైలు అంటే అమ్మా నువ్వు పుట్టిన గిడు ఉన్నది నేను పుట్టిన గిడు ఉన్నది ఈ కీళ్ళని కలిపి తప్పసాంద్రానికి వెళ్ళి నువ్వు తాను పడుతున్నాడైతే అప్పుడే నేను కామాలు చేస్తానని మా విష్ణుమూర్తి అన్నాడు అలా అంటే ఎప్పుడైతే తానులోకి వెళ్ళిపోతున్నాడు అప్పుడు మా విష్ణుమూర్తి ఆలోచించాడు అయ్యో ఆ కనకలి గంగతాళి రమ్మన్నాను గంగతాళి చేస్తుందంటే ఆవిడతో వర్ణించమంటారు అలాగని చెప్పేసి ఆవిడ ముందుగా వెళ్ళి ఈ గంగంతా మాంజేయుడు ఈ గంగంతా మాంజేసి ఆనాడు ఆల్మతం దోలికెళ్ళినప్పుడు ఓ మాత్రం మనకి నేను 4 నీళ్ళు కాపించాడు ఆ 4 నీళ్ళే తలరా జల్లుకొని ఇలా బయలుదేరింది బయలుదేరగానే అప్పుడు కూడా మార్పు దగ్గరికి అమ్మా నేను గంగతాన్ని చేర్చాను నాతో వండించమని ఇలా అడుగుతుంది బాబు నేను గంగతాన్ని రమ్మన్నాను నువ్వు చూడగా గేదె కొనలు కూడా వచ్చావు నేను ముట్టుకోవాలని ఒళ్ళంతో పాడినా ఒళ్ళంతో పాడి అలాగని చెప్పేసి ఏం చేయమంటే అంటే నీ చేతిలో నా మంత్ర చేతిలో ఎనక చేతిలో వెనక పెట్టి కూడా నాకు ఇచ్చినట్టయితే అప్పుడే నేను కామలు తీస్తానని చెప్పి ఇలా మారిపోతుంటే అలా అంటే ఉంటే శక్తి మంత్రాలు చల్లదేమి ఆ చేతిలో ఉన్న మంత్ర చేతిలో వెనక చేతిలో వెనక పెట్టి కూడా మా విష్ణుమూర్తికి ఇచ్చేసింది ఇచ్చేగానే ఆవిడ మంత్రాలతో ఆ చేతి కూడా బంద్ చేశాడు అలా బంద్ చేసేసి ఆ చేతి కూడా బంద్ చేసేసి తల్లితూరున్న బేసన్ని బతికిచ్చాడు బ్రహ్మపట్నున్న బ్రహ్మదేవుని కూడా బతికిచ్చాడు ఒరే అన్నయ్య ఒరే తమ్ముడు మీరు ఆ చెత్తి కూడా సమం చెప్పలేక మీ చెత్తి మీరు పసమైపోయినా నేను కూడా తల్లి నింపాను అని చెప్పేసి ఈ 3 అన్నంలో వచ్చి కూడా ఆ చెత్తి కూడా దానపరిచారు అలా దానపరిచి ఆ చెత్తి పూర్తి కూడా అన్నయ్యో కామో